పోస్టు మార్టానికి కారణమైన వారు పోస్టు మార్టానికే పోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. రప్ప రప్ప అంటూ అసాంఘిక శక్తుల్ని వెనకేసుకురావడం వైసీపీకే చెల్లిందన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సంక్షేమ వైపు బాధ్యతతో నడిపిస్తున్నామని సీఎం చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్లు ఇవ్వలేము. మనం చెప్పిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. హైబ్రిడ్ మోడల్ వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటామని దిశ. అమరావతి కేంద్ర సహకారంతో ఈరోజు ట్రాక్ లో పెట్టాం. 3 ఏళ్లలో ఒక రూపగా ఇది వస్తుంది. నెక్స్ట్ సెషన్ కంతా ఎమ్మెల్యేలు కూడా మీ క్వార్టర్స్ లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ గాని అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకుని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. రప్ప రప్ప పోయింది పెళ్లికి. ఈయనకు సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి ఆ రప్ప రప్ప చిక్కుని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు. ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు. కటౌట్లకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా హింసను ప్రోత్సహించడం. పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈవెన్ టుడే ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకు అన్యాయం జరిగితే నువ్వు అపాలు చెప్పావు. ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చకి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి. వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ముందు చేసింది అపవిత్రం, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గించే ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు.